హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అన్న వాటిని గురించి తెలుసుకుందాం. జావాస్క్రిప్ట్‌లో మనకి వేరియబుల్స్‌ని మెయిన్‌గా ఈ 3 కీవర్డ్స్‌ని యూజ్ చేసి డిక్లేర్ చేయొచ్చు. అదేంటంటే వార్, లెట్, కాన్స్టెంట్. ఇప్పుడు ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాం. లెట్ ఎక్స్ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాం అనుకోండి. ఇది డిక్లరేషన్ అన్నమాట. ఇప్పుడు వార్‌ని యూజ్ చేసి కూడా వేరియబుల్‌ని డిక్లేర్ చేయొచ్చు. వార్ వై ఇదొక డిక్లరేషన్. కాన్స్టెంట్ యూజ్ చేసి కూడా వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు కాన్స్టెంట్ అనుకోండి, సపోజ్గా జెడ్ ఈక్వల్ టు నేను 100 అనేది అసైన్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ఎందుకు అసైన్ చేశాను అనేది మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, లెట్, వార్, కాన్స్టెంట్ ఈ మూడింటిని యూజ్ చేసి మనము వేరియబుల్ని డిక్లేర్ చేసాము. జావాస్క్రిప్ట్లో ఏదైనా వాల్యూని టెర్మినల్లో ప్రింట్ చేయాలనుకోండి, దాని అవుట్పుట్ చూడాలనుకోండి, మనము console.log అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. console.log. ఇప్పుడు మనకు ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ని చూడాలనుకోండి, ఎక్స్ని ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. ఇప్పుడు వైని చూడాలనుకోండి, console.log వైని ప్రింట్ చేస్తాం. ఇట్లా ఏ వాల్యూ అయినా కావాలనుకోండి, మీరు ఈ వాల్యూని జస్ట్ console.logలో పెట్టేసి ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో కోడ్లో నేను ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ని, అదేంటంటే వేరియబుల్స్.js ఫైల్ని నేను రన్ చేయాలి. అది ఎలా రన్ చేస్తానంటే నోడ్ అనే కమాండ్ని యూజ్ చేసి రన్ చేస్తున్నాను. ఇది నేను జావాస్క్రిప్ట్ని అవుట్ సైడ్ బ్రౌజర్లో రన్ చేస్తున్నాను కాబట్టి నోడ్ అనే ఎన్విరాన్మెంట్లో నేను జావాస్క్రిప్ట్ కోడ్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ./variables.js ఇప్పుడు ఎంటర్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది వస్తుందని చూడండి. ఇప్పుడు చూడండి, అన్డిఫైన్ అని వచ్చింది అవుట్పుట్. అంటే ఏంటి, ఎక్స్ అనేది మనకు అన్డిఫైన్ ఎక్స్ వాల్యూ, ఇక్కడ వై అనేది అన్డిఫైన్. ఈ రెండు వాల్యూస్ కూడా మనకు అన్డిఫైన్ అనేది వచ్చింది. ఈ అన్డిఫైన్ అంటే ఏంటంటే జావాస్క్రిప్ట్లో డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. డిఫాల్ట్ వాల్యూ ఏదైనా వేరియబుల్ని మనము డిక్లేర్ చేసి దాన్ని ఇనిషియలైజ్ చేయకుంటే వాటి యొక్క వాల్యూ డిఫాల్ట్గా అన్డిఫైన్ అనేది చూపిస్తుంది జావాస్క్రిప్ట్లో. అది ఎందుకు అని అంటే డిఫాల్ట్ బిహేవియర్ అనమాట అది జావాస్క్రిప్ట్కి. ఇప్పుడు చూడండి, మనం డిక్లేర్ చేసాము. దీన్ని జస్ట్ మనం ఏమంటామంటే డిక్లరేషన్ అంటాం. డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్ అంటాం. ఇప్పుడు వీటికి మనం వాల్యూస్ని అసైన్ చేయాలి. వాల్యూస్ని అసైన్ చేయాలంటే ఏం చేస్తాం మనము, ఏదైతే వాల్యూ మనం అసైన్ చేయాలనుకోండి, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు సపోజ్గా నేను 10 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 10. వీటిని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ అంటాం. ఇనిషియలైజేషన్ అంటాం వీటిని. అంటే మనము ఈ స్టేట్మెంట్లో వచ్చేసి వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం అండ్ ఈ స్టేట్మెంట్లో మనము ఇనిషియలైజ్ చేస్తున్నాము. అదేవిధంగా మనము ఈ 2 డిఫరెంట్ స్టేట్మెంట్లో చేస్తాం, ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. జావాస్క్రిప్ట్లో రెండు కూడా ఒకే స్టేట్మెంట్లో చేసుకోవచ్చు, అది కూడా పాసిబుల్ ఉంది. అదేంటంటే ఇప్పుడు వార్ వై ఈక్వల్ టు చూడండి 20 అని నేను చేశాను. అంటే ఈ రెండు కూడా ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ రెండు కూడా నేను ఒకే లైన్లో ఆర్ ఒకే స్టేట్మెంట్లో చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ మనము ఈ విధంగానే ప్రిఫర్ చేస్తాం, ఈ విధంగా ప్రిఫర్ చెయ్యము. ఎప్పుడైతే మనము వేరే వాల్యూస్ని చేంజ్ చేయాలనుకోండి, ఈ విధంగా అసైన్ చేస్తాము. సపోజ్గా చూడండి, ఇప్పుడు మనం ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ని రన్ చేద్దాము. రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు ఎక్స్ అనేది మనకు ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఎందుకంటే మనం 10ని ఇక్కడ అసైన్ చేసాం కాబట్టి. ఇక్కడ వై ఎంత వచ్చింది, మనకి 20 వచ్చింది. కాబట్టి టెర్మినల్లో మనకు 10 అండ్ 20 అనేది ప్రింట్ అయింది. అంటే ఇంతకుముందు ఏం ప్రింట్ అయింది, మనకు అన్డిఫైన్ ప్రింట్ అయింది. అన్డిఫైన్ ఎందుకు ప్రింట్ అయింది, మనము వాల్యూస్ని అసైన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు వాల్యూస్ని అసైన్ చేసాం కాబట్టి మనకు ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అయినాయి. ఈ విధంగా మనము లెట్, కాన్స్టెంట్, వార్ని యూజ్ చేసుకొని వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ నేను ఈడ కాన్స్టెంట్ జెడ్ అనేసి పెట్టాను మనం కదా. ఇది ఎందుకు నేను ఒకే దాంట్లోనే ఒకే లైన్లోనే ఒకే స్టేట్మెంట్లోనే నేను ఎందుకు ఇనిషియలైజ్ చేశాను, ముందు ఒకే లైన్లోనే ఇనిషియలైజ్ చేశాను. అది ఎందుకు చేశాను అని అంటే చూడండి, ఇప్పుడు నేను ఈ జెడ్ అనే ఇనిషియలైజేషన్ తీసేస్తున్నాను. ఈ జెడ్ అనేది తీసేసి జస్ట్ నేను ఏం చేస్తున్నాను, కాన్స్టెంట్ జెడ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను, కాన్స్టెంట్ console.log జెడ్ అనేది ప్రింట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది,
నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు చూడండి ఇక్కడ నేను టెర్మినల్లో మనకు అది ఎగ్జిక్యూట్ కాలేదు. ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇదేంటి చూడండి, ఈ ఎర్రర్ వ్రాప్ ఎర్రర్, అంటే ఇది మనకు ఎగ్జిక్యూట్ కాలేదన్నమాట. అంటే మనకి ఏం చూపిస్తుంది, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు మనకి, కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. అంటే మనకు కాన్స్టెంట్ జెడ్ చూడండి, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఏం చూపించింది, మిస్సింగ్ ఇనిషియలైజేషన్ ఈజ్ కాన్స్టెంట్ డిక్లరేషన్. అంటే మనము కాన్స్టెంట్ని మనము ఇనిషియలైజ్ చేయలేదు అని అర్థము. ఇప్పుడు చూడండి, ఇనిషియలైజ్ చేద్దాం. మనం చెప్పాం కదా జెడ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇనిషియలైజ్ చేద్దాం మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేశాను కాన్స్టెంట్ని. ఏమవుతుంది, మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాను కోడ్ని. రన్ చేసినప్పుడు కూడా సేమ్ మనకు అదే విధంగానే వచ్చింది. మళ్ళీ ఎర్రర్ ఏ విధంగా వచ్చింది చూడండి, మిస్సింగ్ ఇనిషియలైజేషన్ ఇన్ కాన్స్టెంట్ డిక్లరేషన్ అని వచ్చింది చూడండి. కాన్స్టెంట్ జెడ్ అండ్ మిస్సింగ్ ఇనిషియలైజేషన్ ఇన్ ద కాన్స్టెంట్, అంటే మనకు సేమ్ ఎర్రర్ మళ్ళీ వచ్చింది. అంటే ఎందువలన, ఇక్కడ దీనికి ఇలా చేసినప్పుడు లెట్కి మనకు ఏం ఎర్రర్ చూపించలేదు, కానీ వేర్కి చూపించినప్పుడు కూడా మనకి ఏం ఎర్రర్ చూపించలేదు, కానీ జెడ్కి చూపిస్తున్నప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. అంటే కాన్స్టెంట్ని మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో ఈ సెకండ్ లైన్లో మనం ఆ సెకండ్ స్టేట్మెంట్లో మనం ఇనిషియలైజ్ చేయకూడదు. సేమ్ స్టేట్మెంట్లోనే మనము ఎప్పుడు కూడా కాన్స్టెంట్ని డిక్లేర్ చేసినప్పుడు ఎప్పుడు సేమ్ స్టేట్మెంట్లోనే మనం ఇనిషియలైజేషన్ చేయాలన్నమాట. అది డిఫరెన్స్. ఈ కాన్స్టెంట్ అనే కీవర్డ్ని కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే యూజ్ చేస్తాము. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా మనకు ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సపోజ్గా చూడండి పై వాల్యూ ఉంటుంది మనకు. ఈ పై వాల్యూ అనేది ఏంటి, ఫిక్స్డ్. మనకి పై వాల్యూకి ఒక వాల్యూ అనేది ఉంది, సపోజ్గా 22 అనుకోండి, ఇది ఒక వాల్యూ అనేది ఫిక్స్డ్ పై వాల్యూకి. కాబట్టి ఇలాంటి కాన్స్టెంట్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నప్పుడే మనము కాన్స్టెంట్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి వేరియబుల్స్ నేమ్స్ కూడా ఇవ్వకూడదు కాన్స్టెంట్ డిక్లేర్ చేసినప్పుడు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇట్లాంటి మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. అండ్ కాన్స్టెంట్ డిక్లేర్ చేసినప్పుడు ఐడెంటిఫైయర్ అనేది కూడా, అంటే నేమ్ ఆఫ్ ద వేరియబుల్ కూడా మనకు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. క్యాపిటల్ లెటర్స్లో ఉండకపోయినా అది ఎర్రర్ ఇవ్వదు, కానీ స్టాండర్డ్ ఫాలోయింగ్ అయితే మనకు క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ జెడ్ అనేది తీసేసి పై అనేది నేనేం ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు Ctrl+L చేశాను అండ్ వేరియబుల్స్ చేశాను. చూడండి, ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూకి మనకు 10 ప్రింట్ అయింది, వైకి 20 ప్రింట్ అయింది, అండ్ పైకి వచ్చేసి మనకి 100 ప్రింట్ అయింది. ఈ విధంగా మనము లెట్, వార్, కాన్స్టెంట్ ఈ మూడింటిని యూజ్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇది డిక్లరేషన్ అంటాము, వీటిని ఇనిషియలైజేషన్ అంటాము. కాన్స్టెంట్ని డిక్లేర్ చేసేటప్పుడు ఇనిషియలైజేషన్ అండ్ ద డిక్లరేషన్ రెండు కూడా సేమ్ స్టేట్మెంట్లోనే ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ ప్రతిసారి మనము ఈ 10, 20 టెర్మినల్లో ఇవి ఏ వాల్యూస్ అనేవి మనకు తెలియదు, అర్థం కావట్లేదు. అంటే మనకి ఇక్కడ లైన్ నెంబర్ టాప్ టు బాటమ్ ప్రింట్ అవుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది. ఇలా కాకుండా console.logలో మనం డైరెక్ట్గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట ఒకే లైన్లో. ఎలా అంటే, ఇప్పుడు పారాంథసిస్ యూజ్ చేసి, ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి, ఓకేనా, మనకు కావాల్సిన వేరియబుల్స్ని, అంటే ఇప్పుడు ఎక్స్ అనుకోండి, ఎక్స్ కావాలి అండ్ వై కావాలి అండ్ జెడ్ కావాలి, ఇట్లా ఈ 3 వేరియబుల్స్ని కూడా మనము ఒకే పారాంథసిస్ లోపల పెడతామనుకోండి. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి ఏమొస్తుందో. ఇక్కడ చూడండి, సారీ, జెడ్ అనేది నాట్ ఇనిషియలైజేషన్ కాబట్టి నేను పై అనే జెడ్ని ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి మనకు ఎర్రర్ చూపించింది. నేను పై అనేది పెట్టాను. ఇక్కడ పై అనేది పెట్టినప్పుడు మనం దాని స్టేట్మెంట్ వాల్యూని చేంజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లైన్లో మనకు లైన్ నెంబర్ 10 నుంచి మనకేం ప్రింట్ అయింది వాల్యూస్, ఎక్స్ అనేది 10, వై అనేది 20, పై అనేది 100. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా చూపిస్తుంది, ఓకే ఈ వాల్యూ అనేది ఏంటి, ఎక్స్ అనే వాల్యూ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ కూడా చూపిస్తుంది. ఇలా ఈ నొటేషన్లో మనం console.log చేసినప్పుడు మనకు డైరెక్ట్గా ఆ వాల్యూస్ని మనకు ప్రింట్ చేస్తుంది. ఇక్కడ అనుకోండి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. మనం ఎక్స్ప్లిసిట్గా మనం ఈ వాల్యూ ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ మనం ఎక్స్ అక్కడ ఏదో ఒక వాల్యూని ప్రింట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ నొటేషన్ని యూజ్ చేయొచ్చు మనము console.log చేసినప్పుడు. ఈ విధంగా మనము console.logని ఇదొక హింట్ అనమాట, మనం ప్రింట్ చేసుకోవచ్చు, బాగా యూజ్ఫుల్ అవుతుంది మనకి హింట్.
సో ఇది వేర్ లెట్ కాన్స్టెంట్ డిక్లరేషన్. ఇంకొకటి వచ్చేసి ఎందుకు ఇదే విధంగానే డిక్లేర్ చేయాలి వేర్ లెట్ కాన్స్టెంట్, ఓకేనా. అండ్ డిఫరెన్సెస్ ఏంటి ఈ రెండిటికి మధ్య, కాన్స్టెంట్కి లెట్కి డిఫరెన్స్ ఏంటి అండ్ వేర్కి లెట్కి డిఫరెన్స్ ఏంటి అన్నది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఎవ్రీవన్.